హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతోని టొమాటో బాత్ రెసిపీని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేస్తారని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. దానికోసం నేను ఫస్ట్ రవ్వ వేపుకుంటాను అండి. అందుకని ఫస్ట్ నేను ఒక బాణలి పెట్టుకున్నాను. దానిలోకి నేను ఒక హాఫ్ కేజీ రవ్వ వేసుకొని వేపుకుంటున్నాను అండి. బికాస్ నా దగ్గర ఒక హాఫ్ కేజీ రవ్వ ఉంది. నేను మొత్తం ఒకటేసారి వేపుకొని దానిలో ఒక 1 కప్ రవ్వ నేను వాడుకుంటా అండి. సో దీనికోసం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వని కలుపుతూ వేపుకుందామండి. కలుపుకుంటూ వేపుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. మెల్లగా కలుపుకుంటూ వేపుకోవాలండి. ఇప్పుడు రవ్వ వేగిందండి. దీన్ని పక్కకు పెట్టుకొని ఇది చల్లారనిద్దామండి. నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్దాము. దానికోసం నేను ముందుగా ఒక 7 నుంచి 8 టొమాటోలు తీసుకున్నానండి. ఒక 1 ఇంచ్ అల్లం ముక్క, కాస్త కరివేపాకు, 4 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అండి. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు సన్నగా తరుక్కోవాలండి. సన్నగా తరిగి పెట్టుకున్నాను. జీడిపప్పు పలుకులు కాసని, తాలింపు కోసం ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మినప్పప్పు, ఇంగువ, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, రెబ్బలు ఒక 2 తీసుకున్నా అండి. తరుగుకున్న అల్లం తరుగు. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు ఉప్మా కోసం తాలింపుకి రెడీ చేసుకుందామండి. దానికోసం నేను ఒక వెడల్పాటి బాణలి పెట్టుకున్నా అండి. ఇది నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దాన్ని కొంచెం వేడవనిచ్చానండి. వేడయ్యాక ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నా అండి. దానిలోనికి నెయ్యి వేసుకుంటేనే బాగుంటుందండి ఉప్మాకి. తాలింపులో కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటా అండి. మొత్తం నెయ్యితోనే చేయట్లేదు, కాస్త ఆయిల్ కూడా వేసుకుంటాను. కాబట్టి 2 స్పూన్ల నెయ్యి తీసుకున్నాను. ఒక 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నా అండి. దీన్ని కొంచెం వేడెక్కనిద్దామండి. ఆయిల్ వేడయ్యేదాకా వెయిట్ చేసి దానిలోనికి ఆవాలు వేసుకుంటున్నా అండి. ఆయిల్ వేడైందండి, ఆవాలు వేసాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఆవాలు చిటపటలాడాలండి. ఆవాలు చిటపటలాడుతున్నాయండి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు దీంట్లోకి ఎండుమిరపకాయలు, మినపప్పు, జీలకర్ర కూడా వేసుకొని కలుపుకుంటూ వేపుకుందామండి. తాలింపు మాడనివ్వకండి. తాలింపు మాడితే బాగుండదు. మినపప్పు కూడా వేగిందండి. దీంట్లోకి జీడిపప్పు పలుకులు వేసుకున్నా అండి. ఇవి కూడా ఒకసారి కలుపుకొని వేసుకుందాము. జీడిపప్పు పలుకులు అవి రోస్టెడ్ అండి, అందుకని ఆ కలర్లో ఉన్నాయి. వేగాక కాస్త ఇంగువ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం అండి. ఇంగువ కూడా వేగిందండి. వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోనికి ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు ఉంది కదండి, అది ఇక్కడ వేసుకుందాం అండి. ఫస్ట్ అల్లం తరుగే వేస్తున్నా అండి, ఎందుకంటే ముందుగా అల్లం వేగాలండి. అల్లం వేగితేనే బాగుంటుంది. కాస్త పచ్చివాసన పోతుందండి. అల్లం వేగాక కరివేపాకు కూడా వేసుకుంటున్నా అండి. 2 కలిపి వేపుకుంటాను. కలుపుకుంటూ వేపుకుంటా అండి. ఒకసారి అల్లం కాస్త పచ్చివాసన పోవాలండి. అల్లం పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ వేపుకుందాము. పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు దీంట్లోనికి ఉల్లిపాయ తరుగును, పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని కలుపుకొని వేపుకుందాము.
ఉల్లిపాయ బ్రౌన్ కలర్ అవసరం లేదండి, కొంచెం ట్రాన్స్లూసెంట్ అయితే సరిపోతుంది. దానిలోకి కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను అండి. ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా ఆ కలర్ వస్తే చాలండి. ఉల్లిపాయ వేగినట్టే. వేగిన తర్వాత దీనిలోనికి టొమాటోలు కూడా వేసుకొని కలుపుకొని వేపుకుందామండి. ఒకసారి టొమాటోలు సన్నగానే తరుక్కున్నా అండి నేను, ఎందుకంటే అంతగా కుక్ అవ్వట్లేదు కదండి ఈ మధ్య. పెద్ద ముక్కలు కట్ చేస్తే మళ్ళీ కుక్ అవుతుందో లేదో అని నేను సన్నగా తరుక్కున్నాను. దీన్ని ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని కుక్ అవ్వనివ్వాలండి. బాగా మషీగా అవ్వాలి టొమాటోస్ మషీగా అయ్యేంత వరకు దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒకసారి కుక్ చేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి కాసేపు మూత పెట్టుకొని కుక్ చేద్దాము. దానిలో ఉప్పు కూడా వేసుకున్నా అండి నేను. ఒకసారి చెక్ చేద్దామండి టొమాటోలు కుక్ అయినాయో లేదో. ఇలా అవ్వాలండి, మషీగా అవ్వాలి, టొమాటో మషీగా అవ్వాలి. అయ్యేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకుందరు. టొమాటో మషీగా అయిన తర్వాత దీనిలోనికి వాటర్ పోసుకుందాం అండి. ఇక్కడ నేను వాటర్ 1 కప్ ఆఫ్ రవ్వ తీసుకున్నా అండి. ఆ కప్ ఆఫ్ రవ్వకి నేను 4.5 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. మీరు ఏ కప్ అయినా తీసుకోండి. ఆ కప్కి 1 కప్కి 4.5 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అలా తీసుకుంటే కొంచెం మోడరేట్గా వస్తుందండి. అట్లా లూజ్గా రాదు, ఇట్లా టైట్గా రాదు ఉప్మా. సో మోడరేట్గా ఉంటుంది. మీకు లూజ్గా కావాలంటే ఇంకాస్త నీళ్ళు ఎక్స్ట్రా వేసుకోండి. ఇక్కడ ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలండి. ఇక్కడ చెక్ చేసుకుంటేనే తర్వాత మళ్ళీ కలవదు. ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని వాటర్ని బాయిల్ కానివ్వాలి. కొంచెం మసలాలండి, బాగా బబుల్స్ లాగా వచ్చి బాయిల్ అవ్వాలి. అంత బాయిల్ అయ్యేంత వరకు కాసేపు వెయిట్ చేద్దామండి. మసిలిందండి. దీంట్లోకి ఉప్మా రవ్వ వేసుకుందాము. ఉప్మా రవ్వ వేసుకొని స్లోగా వేసుకొని కలుపుకుంటూ వేసుకోవాలండి, లేకపోతే ఉండలు కడుతుంది. ఇదిగోండి, ఇక్కడ నా చేతిలో ఉన్న కప్ రవ్వ తీసుకున్నాను. దానికి 4.5 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని ఉప్మా చేస్తున్నా అండి నేను. ఆ కప్ క్వాంటిటీ తీసుకున్నాను. ఫుల్ కప్ రవ్వ వేస్తున్నా అండి. అప్పుడు మోడరేట్గా వస్తుంది. నాకు లూజ్గా ఏమీ రాలేదండి, కొంచెం మోడరేట్గానే వచ్చింది. కలుపుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక దీన్ని ఉప్పు అది చెక్ చేసుకున్నాం కదండి, కాస్త ఉడకనివ్వాలండి. ఉడికే వరకు దాన్ని ఒకసారి మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడకనిద్దాము. కొంచెం కుక్ అవుతూ ఉందండి, కానీ ఒకసారి కాసేపు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని చేసుకుందామండి. 2 మినిట్స్ సరిపోతుంది, నాట్ మోర్ దెన్ 2 మినిట్స్. 2 మినిట్స్లో కుక్ అయిపోతుందండి. ఒకసారి చెక్ చేద్దాము. కుక్ అయిందండి. ఇదిగోండి, ఇలా రెడీ అయింది ఉప్మా. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీంట్లో ఫుడ్ కలర్ కూడా వేసుకుంటారండి చాలామంది, అది ఆప్షనల్. లేకపోతే మీరు న్యాచురల్గా దొరికే పసుపు అయినా వేసుకోవచ్చు, బట్ స్టిల్ నేను వేయలేదు. లాస్ట్ అండ్ ఫైనల్గా నేను కొంచెం నెయ్యి వేసుకొని దింపేసుకుంటా అండి. చాలా టేస్టీగా ఉండే టమాటా బాత్ రెడీ అయిందండి. అందరూ టేస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ do subscribe, follow and like my videos. Please share my videos to your friends also. Thanks for watching my video andi. Catch you in the next video.